నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ అయ్యి దాదాపు 240 మంది చనిపోయారండి. మనిషికి గ్యారంటీ లేదు. బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో గ్యారంటీ లేదు. ఎల్ఐసి పాలసీలు కట్టండి అని ఏజెంట్లు తిరుగుతుంటే మనం లైట్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు గుర్తొస్తుందండి, ఈ మధ్యకాలంలో ఎన్ని వందల మంది చనిపోయారండి. ఎవరో క్రికెట్లో కప్పు కొట్టారంటే బెంగళూరులో తొక్కిసలాట్లో ఎంతోమంది చనిపోయారు. సినిమా హాల్లో తొక్కిసలాట్లో ఎంతోమంది చనిపోయారు. అసలు ఏ సంబంధం లేకుండా ఎంతోమంది ఎవరో కోసం చనిపోవడం ఏంటండి? అసలు ఫ్లైట్ పైకి వెళ్తున్నప్పుడు కింద డాక్టర్లు భోజనం చేస్తుంటే వాళ్ళ మీద పడి వాళ్ళేం పాపం చేశారు, వాళ్ళు చనిపోయారు. అసలు చావు ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నామండి. చాలా జాగ్రత్తగా ఉండండి అని ఎంతమంది చెప్పినా చావు కోరి తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది, ఏ పాపం చేయకుండా పాపం వాళ్ళు చనిపోవడం కొంతమంది. నిజంగా టైం చాలా బాగలేదు. అసలు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఏ క్షణాన్ని ఏం వచ్చేస్తుందో కూడా తెలియదు, ఇంటికి వెళ్తానో లేదో కూడా తెలియదు. అంత దారుణంగా ఉందండి పరిస్థితి.